విష్ణుమూర్తి ఎందుకు భూమిపైకి వచ్చారో తెలుసా? ఒక మహర్షి చేసిన పని కలియుగ దేవుడిని మన దగ్గరకు తీసుకొచ్చింది. వెల్కమ్ టు ద డివైన్ సిరీస్ ఆఫ్ లార్డ్ శ్రీనివాసాస్ అన్టోల్డ్ స్టోరీస్. యుగాల క్రితం కలియుగ ప్రారంభం సమయంలో భూలోకంలో శాంతి నెలకొల్పడానికి మహర్షులు ఒక మహాయాగం తలపెట్టారు. ఆ యాగఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అంతటి సహనముంది అని పరీక్షించడానికి భృగు మహర్షి బయలుదేరారు. మొదటగా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లాడు. సృష్టికార్యంలో ఉన్న బ్రహ్మదేవుడు పలకరించకపోవడంతో భూలోకంలో ఆయనకు పూజలు ఉండవని భృగువు శపించారు. తరువాత శివుడి దగ్గరకు వెళ్లాడు. శివపార్వతుల నాట్యపరవశంలో తనను గమనించని ఈశ్వరుడిని కేవలం లింగరూపంలోనే పూజలందుకుంటావని శపించి వైకుంఠానికి బయలుదేరారు. శ్రీమహావిష్ణువు ఆదిశేషునిపై శయనించి తన దేవేరి మహాలక్ష్మితో సరస సంభాషణల్లో మునిగి ఉన్నారు. భృగువు రాకను విష్ణువు కూడా గమనించనట్లు నటించారు. తనను ముల్లోకాల దేవతలు అవమానిస్తున్నారని భావించిన భృగు మహర్షి ఆగ్రహించి శ్రీహరి వక్షస్థలంపై తన కాలితో బలంగా తన్నారు. తన నివాసమైన విష్ణువు వక్షస్థలాన్ని భృగువు తన్నడంతో అవమానభారంతో మహాలక్ష్మి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోయింది. కాని శ్రీహరి మాత్రం కోపగించుకోకుండా మహర్షి పాదాలను ఒత్తుతూ ఆయనలోని అహంకార నేత్రాన్ని చిదిమేసి జ్ఞానోదయం కలిగించారు. తనను తన్నిన వ్యక్తిని స్వామి గౌరవించడం నచ్చని లక్ష్మీదేవి వియోగంతో వైకుంఠం వెలవెలబోయింది. తన ప్రాణేశ్వరిని వెతుక్కుంటూ భూమికి వచ్చిన విష్ణుమూర్తి తిరుమల కొండల్లో ఒక పుట్టలో తలదాచుకుని ఆహార పానీయాలు లేక తపస్సు చేస్తూ శ్రీనివాసుడిగా వెలిశారు. మీకు ఈ కథ నచ్చితే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని టైప్ చేయండి.